వీన్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎరుకుల మహాదేవప్ప కుటుంబ సభ్యులను మట్కాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. మా పాలనలో ఈ రెండుల్లో అభివృద్ధి సంక్షేమానికి ఆనవాళ్లు. ఇప్పుడు అందరి నోట ఈ అమ్మాయి మాటే, సిరైతో దక్కిన భారీ హిట్. ఎరుకల మహాదేవప్ప కుటుంబ సభ్యులను మట్కాలో రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించారు. ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. పొద్దున చాలామంది స్థానికులతో నేను మాట్లాడాను, కార్యకర్తలతో మాట్లాడాను. వాడు కుటుంబ సభ్యుల దగ్గర పోయి అసలు ఏమైంది కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు. వారి చనిపోయినటువంటి ఒక భార్య, ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డుకు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి, నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. ఒక పార్టీ కోసం మీరు పోలీసులు ఉద్యోగం లేరు. ఏ విధంగా మీరు మారుస్తారంటే ఎఫ్ఐఆర్ ఒక వర్షాన్ని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా? మన మంత్రి చెప్పని మారుస్తారా? ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో? తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు? ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్ననో వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం, ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో హిందూ దేవాలయాల్లో వచ్చే భక్తులకి భద్రత లేదనే దానికి ఇప్పటి వరకు అనేక సంఘటనలు మనందరం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ వైకుంఠ ఏకాదశి నాడు 6గురిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం. సరైన ఏర్పాట్లు చేయకపోవడం కానివ్వండి, సరైన భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా విఫలమయ్యి 6గురిని పొట్టన పెట్టుకుంది. అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవం రాజు నాడు 7గురు మరణించారు. నాణ్యత లేని గోడ నిర్మించి సరైన పద్ధతి ప్రకారం కాకుండా భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ కనిపించడంలో
సింహాచలంలో కూడా 7 పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా కాశీ బొగ్గలో 9 మంది చనిపోయారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే శివరాత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా కాలినడకన కూడా వస్తారు శివరాత్రికి శ్రీశైలానికి. జ్యోతిర్లింగం కాబట్టి దేవుని దర్శించుకుందాం, వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని భావించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కఠోర దీక్షతో 41 రోజులు దీక్ష చేసుకుని స్వామివారిని దర్శించుకుందామని చెప్పని మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కనున్న కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం. శివరాత్రి రేపు 15వ తారీఖు నాడు శివరాత్రి వస్తుంది. కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే, కాలినడకన వచ్చే భక్తులకి గతంలో అయితే గనక సుమారు 30 నుంచి 40 రోజుల వరకు అనుమతి ఇచ్చేవారు. కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది మాలేసుకొని విజయవాడ నుంచి కావచ్చు, లేకపోతే కర్నూలు నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కావచ్చు, అనేక మంది భక్తులు కాలినడకన వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పని. కాలినడకన వచ్చే భక్తులకు కూడా, స్వాములకు కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎంత దారుణమండి! నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని, కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ని గెలిపించుకోండి, అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2 ఏళ్లలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నారు. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈ రోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించాలి. ఈ 2 సంవత్సరాలల్లా రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించి ఈ రోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ ని కాపాడినము. 10 ఏళ్లు రేషన్ కార్డు ఇవ్వాలి. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి 3,17 లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈ రోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసాగా చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు ఈయెస్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన. మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం, మీరు లెక్క పెట్టుకోండి. స్కూల్స్ డైట్ చార్జెస్ పెంచలేదండి. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ చార్జెస్ పెంచిన. 200% కాస్మెటిక్ చార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఈ రోజు స్కూల్స్ లో మొత్తం ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను, పిల్లల్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నాం. మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈ రోజు మనం కట్టుకుంటున్నాం. మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చారో లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం. కంప్లీట్ గా ఒక సిటీనే ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం. బీసీ కులగణన ఎవరైనా చేసిరా అండి? మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ రోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా ఉపకులాలు ఈ రోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈ రోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినము. ఇప్పుడు అందరూ ఒక అమ్మాయిని గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఆ అమ్మాయి గొప్ప అందగత్తేనా అంటే కాదు. స్టార్ హీరో సరసన సందడి చేసిందా అంటే లేదు. మరి ఎందుకు ఆ అమ్మాయిని గురించి అంత సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు? ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు అనే ఒక సందేహం కలగకుండా ఉండదు.
అంతేగా అందరినీ ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరే అనిష్మా అనిల్ కుమార్. అనిష్మా తమిళంలో చేసిన సిరై సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. తమిళంలో థియేటర్ల వైపు నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఓటీటీలో తెలుగులోనే వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బలమైన కథా కథనాలతో ఈ సినిమా ఒక రేంజ్లో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఒక విలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళలో చాలా మంది అనిష్మా నటనకు ఎక్కువ మార్కులు ఇస్తారు. తాను ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను, మతాన్ని, ఊరును, చివరికి విధిని ఎదిరించి నిలిచిన పాత్రలో అనిష్మా నటన కన్నీళ్లు పెట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి నటనతో మెప్పించినది ఈ అమ్మాయి మాత్రమేనేమో అనిపిస్తుంది. 2023లో పువన్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిష్మాకి సిరైతో గట్టి హిట్ పడిందనే చెప్పాలి. తెలుగు నుంచి ఈ అమ్మాయికి మంచి పాత్రలు వెళ్తాయేమో చూడాలి. మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సెలవు రోజు అని ఇతర పనులకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉందని గుర్తు చేశారు. ఎలాంటి భయం లేదా ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరుతూ మున్సిపాలిటీలలో 100% పోలింగ్ నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ ప్రాంతాలైన మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపు 11th ఫిబ్రవరి నాడు మా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి పోలింగ్ ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభం అవుతూ ఉంది. మరి ఈ పోలింగ్లో ఎవరెవరైతే 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 100% పోలింగ్ నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతగా మన మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఆ సెలవు దినం అనేసి ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన ఈ హక్కుని దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, లేకపోతే ఒక సామాన్య వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది సమానంగా ఉంటుంది. సో రాజ్యాంగం, అదేవిధంగా మన ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల వ్యవస్థ కూడా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూస్తే ఇటువంటి మంచి వ్యవస్థలో మన ఆ హక్కుని మనం వినియోగించుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు పెద్ద ఎత్తున ఓటు వేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం పోలీసు సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనము సీసీటీవీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ద్వారా అన్నింటినీ కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా, ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున 100% ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి పోయిన పంచాయతీ ఎలక్షన్స్లో సుమారుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 90% పోలింగ్ నమోదైంది. మరి ఈసారి అర్బన్ ఓటర్స్, సో మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ ఏవి కూడా తక్కువ తినకుండా మరి 90 కాదు 100% ప్రతి ఒక్కరు కూడా రావాలని కూడా మరొకసారి మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ, మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగగలరని ఆలూరు నియోజకవర్గానికి చెందిన గోపి బసవరాజు సరస్వతి దంపతుల తనయుడు కురువ మధు తన స్వర్ణ విజయం ద్వారా నిరూపించారు. సబక్ తాక్రా క్రీడలో ప్రతిభ చూపి భారత జాతీయ జట్టుకు ఎంపికైన కురువ మధు శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయంగా మాత్రమే కాకుండా గ్రామీణ యువతకు దారి చూపే స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టపడి సాధన చేస్తే ఏ క్రీడలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కురువ మధు పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే యువత శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో క్రీడలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచే సాధనంగా మారాయి. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థలు క్రీడాకారులకు తగిన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మరెందరో కురువ మధు లాంటి ప్రతిభావంతులు ఎదిగే అవకాశం ఉంది.
అర్హత కలిగిన పెన్షన్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద పెన్షన్ 900 రూపాయలు పెంచి కరువు భత్యం ఇవ్వాలని అన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బర్కత్పూర్లోని ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించాలని కోరారు. పెన్షన్ నిధుల ప్రైవేటీకరణ ఆపాలని, పెన్షనర్ జీవిత భాగస్వామి అంత్యక్రియలకు 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు రైలు, బస్సు ప్రయాణ రాయితీలు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి, పి కృష్ణమూర్తి, నరహరి, నరసింగరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణ విజయం ద్వారా యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు రావాలని, క్రీడలను కెరీర్ గా భావించి నిరంతరం సాధన చేయాలని పలువురు క్రీడామణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో స్థానంలో అత్యధిక జీడిపి ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి ఇటువంటి ఇంకా చాలా మందికి 2,000, 3,000 ఇస్తున్నాం. ఒక 42,000 మందికి మాత్రమే 6,000 మధ్యలో పెన్షన్ ఉంది. ఇది న్యాయమా? తెలంగాణ ఆల్ పెన్షన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము బర్కత్పురా దగ్గర ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ పిలుపు మేరకు, జాతీయ స్థాయిలో సంఘం పిలుపు మేరకు 9, 10, 11 మేము అన్ని కార్యాలయాల ముందు, కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలి అని చెప్పేసి నిర్ణయించాము. అది దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న సమ్మె. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, ఎందుకంటే 30-40 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో పనిచేసి రూపాయల పెన్షన్ లేదు, రోజొక్కటి 33 రూపాయల పెన్షన్ కూడా పడటం లేదు. అంటే మరి ఒక్క టిఫిన్ చేసే రోజు మొత్తం బతకాల, 33 రూపాయల కనీసం బడ్జెట్ టిఫిన్ కూడా రాని పరిస్థితులు ఉంది. కాబట్టి మాకు 1,000 రూపాయల పెన్షన్ కాదు, 9,000 పెన్షన్ని దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కనీసం 3,000 రూపాయలు కూడా పెన్షన్ లేని పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చారు. 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి 2014లో 90 రోజుల్లో మీకు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014లో వారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటిది కూడా లేదు. ఈలోగా ఎన్నో పార్లమెంటరీ కమిటీ సిఫారసు కూడా చేసింది. అలా అనేక కోర్టుల తీర్పులు కూడా వచ్చాయి. హైకోర్టు తీర్పులు వచ్చినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కదలకపోయింది కాక సుప్రీంకోర్టు నుండి పెన్షనర్ల నుంచి తప్పుకోవాలని, పెన్షన్ బాధ్యతని తప్పుకోవాలని చెప్పి మా పిఎఫ్ నిధులు పెట్టే మా మీద కోర్టులో కేసులు వేయడం అనేది జరుగుతుంది. ఇది తగదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి విధానం ఏంటంటే పెన్షన్ తన బాధ్యత అనుకోవటం లేదు. మా యొక్క హక్కు, మేము కష్టపడి సంపాదించుకున్న హక్కుని చాలా రాస్తున్నారు. దానికి నిరసనగానే మేము ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ జాతీయ స్థాయిలో ఉంది, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉన్నది. అలాగే ఆల్ ఇండియా స్టేట్ ఫండ్ పెన్షన్స్ ఫెడరేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని సంఘాలు కూడా మేము రేపు 12వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కూడా మేము పాల్గొనే దుస్థితి మాకు కల్పించింది. ఇకనైనా ప్రభుత్వం 400 సీట్లు అన్నోడు 240కి వచ్చారు. 240 నుంచి రేపు ప్రభుత్వంలో మార్పు రాకుండా ఉండాలి అంటే తను ఏదైతే చెప్పారో 3,000కి 6 నుంచి డిఏ కలిపిన ఈరోజు 9,000 పెన్షన్ అయ్యేది. మా నిధులే లక్షల కోట్లు అక్కడ మూలుగుతున్నాయి. ఆ లక్షల కోట్ల వడ్డీ కూడా కలిపినా కూడా దాదాపు 16 లక్షల కోట్ల అమౌంట్కి 67,000 కోట్ల వడ్డీయే మాకు వస్తుంది. ఆ వడ్డీ కనీసం మాకు పెన్షన్ రూపంలో ఇచ్చినా కూడా ప్రభుత్వానికి ఉండదు. అలాగే మాకు ఏవైతే ప్రావిడెంట్ ఫండ్ నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి రేపు షేర్ మార్కెట్లో పెడుతున్నారు. వాటికి మాకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎందుకంటే షేర్ మార్కెట్లో పెట్టినవి కానీ, కార్పొరేట్లో పెట్టిన వారు కానీ వారు ఏమో బ్యాంకులకి ఎగ్గొట్టిపోతున్నారు. అలాగే ప్రభుత్వం వాటికి లెటాప్ చేస్తూ పోతుంది. రేపు మా జీవిత అగమ్య గోచరం కాకుండా ఉండాలంటే వాటికి ప్రభుత్వం నుంచి మాకు గ్యారెంటీ దొరకాలి, మా నిధులకి గ్యారెంటీ ఉండాలి. మా పెన్షన్ ఉండేది, మాకు రైల్వే రాయితీ కూడా కావాలి. కనీసం పుణ్యక్షేత్రాలు ఇంట్లో ఉంటే బతకలేని పరిస్థితి, ఆకలి కేకలం పెట్టే పరిస్థితిలో బయట కనీసం మేము రైల్వే ప్రయాణాలు చేయాలంటే రైల్వే రాయితీ కల్పించాలని, కనీసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఇవ్వాలని చెప్పి అన్ని నిత్యావసర వస్తువుల్ని కనీస ధరలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే రకంగా ఆరోగ్యం, ఈరోజు ఆరోగ్యం ఎంత ఖరీదైపోయింది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆరోగ్య కార్డులు కూడా ఇచ్చి మమ్మల్ని కనీసం నా పార్టీ వాళ్ళ ఆర్థిక ప్రకారమైన మమ్మల్ని బతికించండి అని చెప్పి
బాధ్యత, విదేశాలలో కూడా వృద్ధుల్ని రక్షించే బాధ్యత తీసుకుంటుంది. మనది ధనిక దేశం, 3వ అభివృద్ధి చెందిన దేశంగా మనం గొప్పలు చెప్పుకుంటున్నాము. ఆ దేశం యొక్క గొప్పతనం కాపాడాలంటే వృద్ధుల్ని రోడ్డుకి లాగకుండా మినిమం బెనిఫిట్స్ బతికించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తుంది. 5 నుంచి 14th వరకు మీరు ఎందుకు తీశారో మాకైతే అర్థం కాదు. ఇప్పటికైనా మా కేంద్ర ప్రభుత్వము మా అందరి తరఫున దయదలిచి మన్నించి ఏమన్నా మీరు న్యాయం చేయండి అని చెప్పి మేము కోరుతున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరడమే. ఇప్పటికైనా మా 90 నుంచి మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము సార్. చాలా సంతోషం సార్. కర్నూలు జిల్లాలో టమాటా ధరలు పతనం. ఆస్పారి హోలగుందలో 5 రూపాయలకు పడిపోయిన కిలో టమాటాను రోడ్లపైన పడేస్తున్నారు రైతులు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన. పత్తికొండలో ఇప్పటికే నిలిచిన టమాటా కొనుగోలు. ತಗೊಂಡೋಗಿ ಮಾರ್ಕೆಟ್ನಾಗ 5 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಹೋಗ್ಲಾಳ ನಾವು ಮಾರೋದಾಗಲ್ಲ ಹಾಕೊಂಡೋಗಿ ಸುಮ್ಮನೆ ಹೋಗೋದು ಅಲ್ಲಿ ಹಾಕಿ ಬರೋದು ಅವ್ರಿಗೆ. ಬಾಕ್ಸ್ 50 ರೂಪಾಯಿ ತಗೊಂಡಿಲ್ಲ. ಎಷ್ಟಿಟ್ಟೇನು ಪೆಟ್ಟುಬಡಿ? ಅದು ಆಗುತ್ತೆ ಒಂದು 5-10 ಸಾವಿರ ಆಗುತ್ತೆ. ఖర్చు పడతావు ఆಳುಗಳು మొన్న అదే మొత్తం ఎంత వచ్చిండొచ్చు అన్న ఖర్చు? ఒక 25,000 వచ్చింటది. 30,000 వచ్చిందా? 30,000 పెడితే రూపాయి రాలే చేతికి. తెంపిన కూలీలు కూడా అవ్వలేదు. మొన్న ఒక 10 మంది తెంపాము, ₹1 కానీ లేదు. ఎప్పుడు పడేసినారు నా ఇవన్నీ? మొన్న ఒక వారమాయ 5-6 రోజులు ఇట్లా సంచలనం అట్లా ఉండే వేసుకుపోదామని ఫోన్ చేస్తే వద్దనా ఎవరు తీసుకోవాలరు అట్లా ఇట్లా అంటే వద్దా అట్లా పెడితే నిన్న సురువింది రోడ్డుకి వేసినారు నిన్న. ఇంకా అంత కొళ వచ్చాడు సార్. దానికోసం ఇంకా వాళ్ళు ఎంత అడిగితే కానీ వద్దు వల్లమంటారు మరి ఇంకేం చేస్తామని పారేసేది. సరే అన్న రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎరుకుల మహాదేవప్ప కుటుంబ సభ్యులను మట్కాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. మా పాలనలో ఈ 2 అభివృద్ధి సంక్షేమానికి ఆనవాళ్లు. ఇప్పుడు అందరి నోట ఈ అమ్మాయి మాటే, సిరైతో దక్కిన భారీ హిట్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.